ప్రజల్ని మోసం చేస్తూనే వచ్చారు. ఇక నిన్న వారి మాటల్లో చూసాము, మేనిఫెస్టోనంట హెలికాప్టర్లో చదువుకుంటూ వచ్చాడంట. దేనిది మేనిఫెస్టోని హెలికాప్టర్లో చదువుకుంటూ రావడం ఏంటి? మేనిఫెస్టో మీకు గుర్తుండదా చంద్రబాబు నాయుడు గారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో నవరత్నాలు అని ఏదైతే మేము చెప్పామో దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు మా జగన్ గారు. ఆ మేనిఫెస్టోనే బైబుల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి ఇది ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి బలంగా నమ్మి డే1 నుంచి కూడా ఎక్కడ ఎప్పుడు మర్చిపోలా, డే1 నుంచి కూడా 100% ఇది ఎలా అమలు చేయాలని చెప్పి పరితపించి పనిచేశారు. ఆ విధంగానే 99% మేనిఫెస్టోను అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మీరు ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత హెలికాప్టర్లో మేనిఫెస్టో చదువుకుంటూ పోవడం ఏంటంటే ఆశ్చర్యంగా ఉంది మాకు. అంటే మీకు మేనిఫెస్టో గుర్తుండదా? ఈ హామీలు మీరు ఇచ్చినాయి కదా, లేదా ఆ టైంకి అప్పటికప్పుడు లేకపోతే ఎవరితో ఉన్న స్క్రిప్ట్ లాగా అది కూడా రాపిచ్చి ఏదో జనమే కదా ఈ పిచ్చి మాటలు ఏం చెప్పినా నమ్ముతారు, మనం ఏం రాసిచ్చినా వింటారు, ఆ స్పీచ్లో చెప్పేసామంటే అయిపోయిందని అనుకున్నారు అప్పుడే మీరు. మీ చిత్తశుద్ధి ఏంటో అక్కడే కనిపిస్తుంది. మీకు చిత్తశుద్ధి లేదని, మీకు కమిట్మెంట్ లేదని అక్కడే అర్థమవుతా ఉంది. ఇంత దారుణంగా ప్రతిసారి కూడా మీరు మోసం చేస్తూ వచ్చారు. మీ మేనిఫెస్టో మీకే గుర్తులేదు, మీరు హెలికాప్టర్లో చదువుతూ ఉన్నారు. ఇక మీ అధికారులకేం గుర్తుంటుంది? ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్లో ఉండాల్సినటువంటి మేనిఫెస్టో కూడా మరి అది ఉందో లేదో మీకే తెలియాలి. మీకు ఏం బాధ్యత ఉంటుంది? మీ అధికారులకు ఏం బాధ్యత ఉంటుంది? ప్రజలకు ఏం డెలివరెన్స్ ఇస్తారు? మీరు ఏం గవర్నెన్స్ ఇస్తారు? మా మేనిఫెస్టో మీరు చూసినట్టయితే సీఎం కార్యాలయం దగ్గర నుంచి సచివాలయాల దాకా ప్రతి చోట, మరి ప్రతి సచివాలయం దగ్గర నుంచి, ప్రతి గ్రామ సచివాలయం దగ్గర నుంచి కూడా ప్రతి గడప వరకు కూడా మా మేనిఫెస్టోని చేర్చాము. ప్రతి గడపకు ప్రజాప్రతినిధులు వెళ్ళి మీకు ఈ పథకాలు వచ్చాయా అని చెప్పేసి, ఆ పథకాలు వచ్చాయా, మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేము ఇంటింటికి వెళ్ళి కూడా గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి వెళ్ళి ఇబ్బందులున్నా తెలుసుకున్నాం. మేనిఫెస్టో అమలైందో లేదో మేము చెక్ చేసుకున్నాము, మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాము మేము అధికారంలో ఉన్నప్పుడు. మీరు ఇప్పటికీ మీకు మేనిఫెస్టో గుర్తులేదు, మీరు ఇవ్వాల్సిన వాటి మీద మీకు బాధ్యత లేదు, మీకు కమిట్మెంట్ లేదని స్పష్టంగా ప్రూవ్ అయ్యింది మీ మాటల్లోనే. ఇక ఈ కూటమి 2 ఏళ్ల పాలనలో మొట్టమొదటిగా మనం చూసాము, బాధితులు ఎవరంటే మహిళలే, ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే మహిళలే. చంద్రబాబు నాయుడు గారు వెన్పోటుకు బలైంది ఎవరంటే కూడా మహిళలే, డెఫినెట్లీ మహిళలే. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధని చెప్పారు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఉచిత బస్సు అన్నారు, తల్లికి వందనం అన్నారు. ఇక ఇలా ఎన్నో రకాల హామీలు మహిళలకు సంబంధించి పెన్షన్స్ అని కూడా చెప్పారు. మరి ఇప్పుడు చూస్తే అవేమీ లేవు, అవి మీకు గుర్తు కూడా లేవని అర్థమవుతా ఉంది. ఇట్లాంటి మీటింగ్లకు వచ్చినప్పుడో లేకపోతే ఇంకో అప్పుడో ఏంటో మరి అవి అప్పటికప్పుడు రీడ్ చేసి అక్కడ చెప్పాలి కాబట్టి దాని మీద ఏదో ఒక స్క్రిప్ట్తో మీరు వస్తున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. సో కాబట్టి ఈ సూపర్ సిక్స్ అనేది మీరు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా సూపర్ మాయ అని చెప్పి అర్థమవుతా ఉంది. ఇక ఎన్నికల సమయంలో ఇక మీరు అవి చేస్తాం అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మీ మేనిఫెస్టో చెప్పి ఊదరగొట్టారు. మరి ఇప్పుడు కూడా మీరు ఏ విధంగా ఊదరగొట్టారో ఇప్పుడు దానికి మీరేం సమాధానం ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇక మాట్లాడితే చాలు చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇక 45 ఇయర్స్ ఇండస్ట్రీ కదా చంద్రబాబు నాయుడు గారు మీరు. ఇక మీ మాటలు ఎట్లా ఉంటాయంటే ఆ సునామీ ఎప్పుడు వస్తుందో నేను చెప్పగలుగుతానని మాట్లాడతారు, ఆ కంప్యూటర్ కనిపెట్టింది నేనే అని చెప్తారు, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అని చెప్తారు. ఇక అదేదో ఈ మధ్యకాలం కొత్తది క్వాంటమ్ కంప్యూటర్ అంటే అది కూడా కనిపెట్టింది నేనే అని చెప్తా ఉన్నారు. మరి ఇన్ని తెలిసిన మీకు ఈ మేనిఫెస్టో మీరు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో మరి ఫైనాన్షియల్గా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులను బేరీ చేసుకుంటూ ఇవన్నీ ఇవ్వగలుగుతామా లేదా అని మీరు ఒక్కసారి కూడా అనలైజ్ చేసుకోలేదా, అసెస్ చేసుకోలేదా అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మాయ మాటలు ఈ అన్నీ కూడా మోసపు మాటలతో నమ్మించి ప్రజల్ని నిలువునా మోసం చేస్తున్నారు. మీరా మాట్లాడుతున్నారు, సంపద సృష్టిస్తానని మాట్లాడతారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మరి సంపద సృష్టిస్తామని ఇప్పుడు